కొంతమంది హీరోలు 'రామ్ చరణ్‌ని' టార్గెట్ చేశారని అంటున్నారు. ఇయన్నీ పిచ్చి మాటలమ్మా. ఎవ్వడు టార్గెట్ ఎవరిని చేయలేరమ్మా. ఈ 'దేవరాని' టార్గెట్ చేశారన్నారు. ఏమైంది? సినిమా బాగుంటే ఎవరి టార్గెట్ ఏమి ఉండదు. వీళ్ళెట్లా ఈ టార్గెట్ చేసి ఈ సోషల్ మీడియాలో వాగేవాళ్ళంతా ఈళ్ళు సినిమాలు చూసేవాళ్ళు కాదు. సినిమా ఆడియన్స్ వేరు. సినిమాకొచ్చే ఆడియన్స్ వేరు. సినిమాని చూసే ఆడియన్స్ వేరు. సినిమాని ప్రేమించే ఆడియన్స్ వేరు. వాళ్ళు సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు. సినిమా బాగాలేకపోతే పక్కన పెడతారు అంతే. అది 'దేవరాని' ఏమైంది? 'పుష్ప 2'ని అన్నారు ఏమైంది? ఈయన బాగుంటే సినిమాలు ఆడుతున్నాయి అంతే కదా! వీళ్ళ వల్ల ఈ టార్గెట్‌లన్నీ పిచ్చి మాటలు. ఓడిపోయినాక సాకులు ఎతుక్కుంటాం అంతే. ఇప్పుడు 'వెంకటేష్‌కు' దాని ఇష్యూ నడిసింది కదా సార్. అది దాని గురించి ఏమని చెప్తారు మీరు? 'వెంకటేష్' సినిమా హిట్టే కదా! పెద్ద హిట్టు. ఫ్యామిలీ డ్రామా హిట్. సంక్రాంతి హిట్ జోనర్‌లో నంబర్ 1 డాకు అయితే నంబర్ 2 సంక్రాంతికొచ్చారు వచ్చేసింది కదా! సో, ఏముంది సంతోషం. 'వెంకటేష్‌కి' సంక్రాంతి హిట్‌లో బరిలో గెలిచేసాడు. డాకు గెలుస్తదని అనుకున్నది అలాగే నిలబెట్టుకున్నాడు. డాకు నంబర్ 1 హై కలెక్షన్స్, మాస్ కూడా. ఎందుకంటే డాకుకి దీనికి తేడా దీంట్లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మాస్ తక్కువ. అదేమో ఫుల్ మాసు యూతు. ఇక్కడ యూత్‌కి కూడా పర్వాలేదంటున్నారు. నేనైతే చూసాను. గె గె ఇది 'గేమ్ చేంజర్' చూసాను. 'డాకును' చూసాను. 'గేమ్ చేంజర్' ఏమీ లేదు. 0. 'డాకు' అన్ని మసాలాలు ఉన్నాయి. ఇదేమో ఫ్యామిలీ డ్రామా ఉంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. కామెడీ చాలా బావుందంటున్నారు. అది ఇవాళ చూస్తున్నాను నేనది. అది ఆల్రెడీ టాక్ వచ్చేసింది బావుందని. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌పై' ప్రకాష్ రాజు కామెంట్స్ చేశారు. మీరు చూసే ఉంటారు కదా! దానికి సంబంధించి. పవన్ కళ్యాణ్ పై జ జ ప ఏదో దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ప్రకాష్ రాజు గతంలో ఎప్పుడో వాగాడు. ఆడు పవన్ కళ్యాణ్ తప్పే ఆగుడు. సనాతన ధర్మం నువ్వేమో నిన్నటిదాకా మా నాన్న దీపారాధనలో సిగరెట్ అంటించుకుంటాడంటావు. నేను క్రిస్టియను బాప్టిజం తీసుకున్నాను. మా పిల్లలు క్రిస్టియన్స్ అంటావు. అసలు ఈ దేశంలో మత కల్లోల కారకమే హిందువులు అని అంటావు. అన్నీ వాగేది నువ్వే. ఆ నోటితోటి మళ్ళీ నేను సనాతన ధర్మం అంటావు. సనాతన గురించి ఏం తెలుసు నీకు? సనాతనం అనేది ఎందుకు తమిళనాడులో పోరాటం ఏం తెలుసు పవన్ కళ్యాణ్‌కి? సనాతనం అనేది అక్కడ పోరాటం ఏంటి? 1957లో మొదలైతే పోరాటం, 58లో మొదలైతే పోరాటం. అదేంటి సనాతన ధర్మంలో అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి సనాతన ధర్మం కాదు, సనాతన సాంప్రదాయం. సనాతన సాంప్రదాయము హిందూ ధర్మం. హిందూ ధర్మం వేరు, సనాతన సాంప్రదాయం వేరు. హిందూ ధర్మంలో భాగమా అంటారు కానీ, సనాతన సాంప్రదాయంలో కొన్ని రుగ్మతలు ఉన్నాయి. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, బ్రాహ్మణులకి విద్య ఇలాంటి ఆటిల మీద పోరాటం. ఎప్పుడు దాని గురించి ఏం తెలుసు చరిత్ర 2వ శతాబ్దంలో ఆరంభమైంది సనాతన సాంప్రదాయం అనేది. 9వ శతాబ్దంలో దాని మీద పోరాటం స్టార్ట్ అయింది. దాంట్లో ఇయన్నీ వ్యతిరేకించాలని. వ్యతిరేకిస్తే 9వ శతాబ్దంలో వ్యతిరేక పోరాటం మొదలెడితే 19వ శతాబ్దం అంటే 1837లో ఈట్లికి విముక్తి కలిగింది. సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలని, ఈ బ్రాహ్మణులకే విద్య అనే ఆటిని మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి కోర్టులో చట్ట ప్రకారం రిమూవ్ చేయటం జరిగింది. ఇది ఆ పోరాటం అది. ఆ పోరాటం అంటే బ్రాహ్మణ ఆధిపత్యము అన్ని కులాల కన్నా బ్రాహ్మణులు గొప్ప అనే ఆధిపత్య ధోరణి ఉండేది గతంలో. ఆ సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని ఆ ఆధిపత్యం జరిగేది. తమిళనాడులో అది అధికంగా ఉండేది. దాని మీద వ్యతిరేకం. బ్రాహ్మణం అందరూ ఒకటే. బ్రాహ్మణులు అధికులు కాదు అనే ఒక పోరాటం అది. ఆ పోరాటం మీద ఎప్పుడో మొదలెట్టారు. అది జరుగుతా ఉంది. ఇప్పటికీ అందుకనే తమిళనాడులో గుడులెక్కువ అయినా బ్రాహ్మణ ఆధిపత్యం ఉండదు. బ్రాహ్మణులు ఆధిపత్యం ఉండదు. సాధారణంగా గుళ్ళెక్కువ ఉన్న చోట బ్రాహ్మణుల యొక్క ఇది ఉంటుంది. కానీ అక్కడ తమిళనాడులో రాదు. ఎందుకంటే ఆ పోరాటం జరుగుతుంది. అది ఏం తెలుస్తుంది సనాతన ధర్మం పోరాటం అక్కడ ఎందుకు జరుగుతుంది ఆ పోరాటం? ఎప్పుడో రామస్వామి నాయకర్ పెద్దాయన ఆయన మొదలెడితే తర్వాత డీకే వాళ్ళు కంటిన్యూ చేస్తే తర్వాత అన్నాదురై డీఎంకే దాన్ని కంటిన్యూ చేస్తే కరుణానిధి గారు ఇవాళ ఉదయనిధి. వాళ్ళ తాతల కాడ నుంచి ముత్తాతల కాడ నుంచి జరుగుతున్న పోరాటం. ఏమి తెలియదు సడన్‌గా నేను సనాతని అని పిచ్చివాగుడు అయితే అందుకని అది ఎప్పుడో వాగాడు అందరూ ఖండించారు. నోరు మూసుకున్నాడు అనుకో. ఇప్పుడు మళ్ళీ ప్రకాష్ రాజ్‌కి ఇవాళ నిద్రలో ఇస్తున్నట్టున్నాడు. ఇవాళ ఏదో వాగాడు అది. అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించి 50 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకున్నట్టు నాగార్జున గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని గురించి సార్‌తో మాట్లాడదాం. 50 ఇయర్స్ అవుతుందని నాగార్జున గారు రిలీజ్ చేశారు. దానికి అన్నపూర్ణ అని పేరెందుకు పెట్టారు? అదే అన్నపూర్ణ పేరు ఎందుకు పెట్టారనేది అందరికీ తెలిసింది. ఆయన భార్య నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య పేరు. ఆవిడ పట్టుదల. ఆవిడ అంటే ఈయన యాక్చువల్‌గా
మెడ్రాస్‌లో ఇండస్ట్రీ ఉండగా ఫస్ట్ పర్సన్ ఈయన. నేను అక్కడ జరిగిన వివక్ష కారణంగా తమిళనాడు, తమిళోళ్ళు, తెలుగోళ్ళు అనే సెకండరీ చూడటం ఈయన భరించలేక నాకొద్దు, నా సినిమాలు అక్కడే ఆంధ్ర, హైదరాబాద్ క్యాపిటల్ హైదరాబాద్ కదా! హైదరాబాద్‌లోనే నేను చేస్తానని వచ్చేసాడు ఈయన. వచ్చేసి ఇక్కడ సారథి స్టూడియోలో చేస్తా ఉండేవారు. అప్పుడు మనదొక స్టూడియో కావాలని ఆవిడ అన్నపూర్ణ గారు గట్టిగా పట్టుబట్టి మనమే కట్టుకుందామని గట్టిగా పట్టుబట్టారని, అందువల్ల నాగేశ్వరరావు అక్కడ స్టూడియో కట్టారని అంటారు. అది ఆవిడ పట్టుదల. లేకపోతే ఈయనే ఇక్కడికి వచ్చేస్తే కనుక సారథి స్టూడియోలో చేస్తున్నాం, ఇక బయట మన స్టూడియోలో మనం చేయాలి, కట్టుండొచ్చు. అది మంచి పని. ఆ స్టూడియో కట్టడమే సారథి స్టూడియో తర్వాత రామకృష్ణ స్టూడియో రామారావు గారు కట్టారు అంతకుముందే. కానీ రామారావు గారి సినిమాల వరకే అక్కడ జరిగాయి. అందరూ వెళ్ళేవారు కాదు. అదే సిటీ మధ్యలో ఉండేది. ఆయన అందరికి ఇచ్చేవారు. కానీ ఎవరు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆయనది జరుగుతూ ఉంటాయి అక్కడని. సో, నాగేశ్వరరావు కట్టినాక మూడో స్టూడియో ఏర్పడింది. సో, ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ రావటానికి అదొక పెద్ద దోహదపడింది. అన్నపూర్ణ స్టూడియో కట్టడం అనేది ఇండస్ట్రీ ఇక్కడికి రావటం. అప్పుడు స్టూడియోలో ఇప్పుడులాగా బయట ఎక్కువ ఇళ్లలో తీసేవారు కదా, స్టూడియోలో తీసేవారు, స్టూడియోలో ఫ్లోర్లోనే. సో, అన్నపూర్ణ స్టూడియో కట్టడం అనేది ఆ టైంలో ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి ఒక మంచి మూల కారణం అయ్యింది. సో, అది హెడ్స్ ఆఫ్. అది 50 ఏళ్ళు నిండుకుంటూ చాలా గర్వించదగిన విషయం. అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క కృషి, దృష్టి, ఆయన దూరదృష్టి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పొచ్చు. డెఫినెట్గా ఎమోషనల్ బాండింగ్ ఉంది దానికి. ఆ రోజుల్లో రాళ్ళు పగలగొట్టి చేసి అక్కడ ఆ స్టూడియో కట్టినప్పుడు అసలు ఏముంది, చెక్ పోస్ట్ దగ్గర నుంచి చెక్ పోస్ట్ దగ్గర కూడా ఏం లేదు. అమీర్పేట దాటితే ఏమీ లేదు. ఇల్లు అన్ని గుట్టలు పుట్టలే. అది అన్నపూర్ణ స్టూడియో కట్టినాక ఆ రోడ్డు ఏర్పడింది. ఆ వీధి జూబ్లీహిల్స్ రోడ్డు ఏర్పడింది. అట్లా స్టెప్ బై స్టెప్ ఇవాళ బ్రహ్మాండమైన కాస్ట్లీ ఏరియా అయింది అది. సో, అది అన్ని రకాలుగా సిటీ డెవలప్మెంట్‌కి, ఇండస్ట్రీ డెవలప్మెంట్‌కి అన్నిటికీ ఉపయోగపడిన ఒక బాండేజ్ అది. అది ఎవరు దాన్ని కాదనలేరు, మర్చిపోలేరు. వెంకటేష్‌కి సంబంధించి నందకుమార్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక నలుగురు మీద కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? ఇయన్నీ పిచ్చి వేషాలు. వెంకటేష్‌కి ఎవరిదో ల్యాండ్ తీసుకొస్తే కక్కుర్తిపడే అవసరం లేదు కదా! వాళ్ళకే రైట్ రాయల్‌గా ఉన్నారు. అది ఏదో లీజ్‌కి ఇచ్చారు. అది నేను విన్నది ఏదో లీజ్‌కి ఇచ్చారు. ఆ లీజ్ వాడు అక్కడ కట్టుకున్నాడు. ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా ఈ గొడవ చేస్తున్నాడు. ఆ గొడవ మీద జరుగుతున్న లీజు నేను ఇన్వెస్ట్ చేశాను ఇక్కడ, నాది అని చెప్పి అదేదో ఈ చిల్లర గొడవ అంతే తప్పితే అది వెంకటేష్‌కి అంత అవసరం గాని, అంత కర్మ గాని లేదు. ఎవరిదో ఆస్తి కాజేయాల్సిన అవసరం లేదు. చెయ్యడు కూడా. అందులో వెంకటేష్ అస్సలు చేయడు. దేవుళ్ళో ఉంటాడు అతను. చాలా దీంట్లో ఉంటాడు. ఆత్మీయ దీంట్లో ఉంటాడు గనక ఆత్మార్పణం కాదు, మా దేవుడిలో ధర్మంలో ఉంటాడు. దేవుడు, పూజ, భక్తి ఎక్కువ. ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉంటాడు. అలా ఆధ్యాత్మికంగా ఉండే మనిషి అసలు ఈ ఆలోచనలు కూడా ఉండే మనిషి కాదు. తెలుసు కదా వెంకటేశ్వర గురించి. ఇలా ఏదో అది కొనాలి, అది చేయాలి, ఏదో మన దగ్గర ఉందంతా మనం కొంటాం చేస్తాం, లేకపోతే లేదు. అంతే తప్పితే వాళ్ళది కబ్జా చేయాలి, అసలు అలాంటి ఆలోచన అటు దరిదాపులు కూడా వచ్చే దగ్గర రానిచ్చే మనస్తత్వం కాదు. కనుక అతను చేశాడు అనేది ఒకటి మాట. ఏదో అది లీజుకి దాని గొడవను అట్లా తిప్పుతున్నారు అంతే. అంటే వెంకటేష్ పేరు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి మైలేజ్ వస్తుంది. కొంచెం ప్రెస్టీజ్ కోసం వాళ్ళు ఏదైనా కాంప్రమైజ్కి వస్తారని లెక్క. అంతకన్నా ఏం లేదు అంతే. ఇవన్నీ విషయాలకు సంబంధించి మన త్రిపురనేని చిట్టిబాబు సార్ గారు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.